పార్వతి అక్షయ్ కోసమని డ్రెస్ తీసుకొని తన రూమ్‌కి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ బాత్రూమ్‌లో ఉండటంతో, "రేయ్ అక్షయ్! నీ కోసమని ఒక డ్రెస్ తీసుకొని వచ్చానురా. ఇదిగో మంచం మీదే పెడుతున్నాను. ఈ డ్రెస్సే వేసుకొని నువ్వు కిందకి రా" అని చెప్పేసైతే ఆ మంచం మీద డ్రెస్ పెట్టేసి కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి అవని వచ్చి, "ఈ డ్రెస్ ఎవరు పెట్టారు? ఈ డ్రెస్ బాగోలేదు కదా!" అని చెప్పేసైతే వేరే డ్రెస్‌ని అక్కడ పెట్టి ఆ డ్రెస్‌ని తీసేస్తూ ఉంటుంది. ఇంతలో అక్షయ్ పైనుండి కిందకి దిగుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న పార్వతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి నేను పెట్టిన డ్రెస్ కాకుండా అవని పెట్టిన డ్రెస్ వేసుకున్నాడు అక్షయ్ అని చెప్పేసైతే అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి అక్షయ్ వస్తూ ఉంటాడు. "ఏంట్రా ఈ డ్రెస్ వేసుకున్నావు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం, "నువ్వే కదమ్మా ఈ డ్రెస్ ఇచ్చావని" చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పార్వతికి ఒక ఫోన్ కాల్ రావటంతో, "హలో ఎవరండి మీరు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటారు. "నేను ఎవరైతే ఏముందిలెండి. నేను చెప్పేది కాస్త వినండి. ఇప్పుడు మీ కొడుకు పుట్టినరోజు కదా! నేను కూడా విషెస్ చేశానని చెప్పండి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "ఎవరు మీరు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వ్యక్తి మాత్రం, "మీరు ఇన్నాళ్ళు దాచిపెట్టారు కదా! ఆ నిజాన్నే నేను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి ఎవడు వీడు? వీడికి ఎలా తెలుసు అక్షయ్ నా కొడుకు కాదని? ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడేంటి?" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం, "అవును, మీరు ఇప్పటిదాకా అక్షయ్ మీ కన్న కొడుకు కాదని అందరి దగ్గర దాచిపెట్టారు కదా! ఇప్పుడు ఆ నిజాన్నే నేను బయట పెట్టడానికి వస్తున్నాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్